అమ్మ, వ్రతం మొదలు పెట్టాక మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వ్రత ఫలితం లభిస్తుందా? ఖచ్చితంగా లభిస్తుంది. శ్రద్ధ ఉండి, మీకు భక్తి ఉండి, అమ్మవారి మీద నమ్మకం ఉంటే మీకు ఖచ్చితంగా వ్రత ఫలితం లభిస్తుంది. వ్రత ఫలితము ఒక చిన్న తప్పు వల్లనో ఒక చిన్న దోషం వల్లనో మనకి పోదు. మనం ఎంతైతే చేసాం, 100 నామాలు మనం కరెక్ట్గా చదివాం అనుకుందాం, మీ తక్కిన 8 నామాలు సరిగ్గా చదవలేకపోయాం, ప్రొనౌన్సియేషన్ వల్లనో లేకపోతే ఏదైనా ఒక ఉపచారం సరిగ్గా చేయలేకపోయాం, ఒక ఉపచారానికి కావాల్సిన సామాగ్రినో వస్తువులో మన దగ్గర లేవనుకుందాం, అవి లేకపోవడం వల్ల మనం సరిగ్గా చేయలేకపోయాం అనుకుందాం, అది మన మనసులో వెలితి కానీ భగవంతుడికి వెలితి కాదు కదా. అందుకని అది ఏమీ జరగదు. అయితే మీరు 100 నామాలు మీరు కరెక్ట్గా మీరు దాన్ని ప్రొనౌన్సియేషన్ చేశారు కాబట్టి, స్పష్టంగా పలికారు కాబట్టి మీకు ఏంటి అని అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్రత ఫలితము ఆ 100 నామాలకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ 8 నామాలకి సంబంధించి అమ్మ క్షమా ప్రార్థన, మేము తప్పు చదివాము అని చెప్పి మనం చెప్పుకోవడమే. కాబట్టి ప్రతి హోమంలో, ప్రతి మంత్రంలో, ప్రతి వ్రతంలో, ప్రతి పూజలో కూడా మనము ఆఖరణ వచ్చేసరికి ఏం చెప్తాము? క్షమా ప్రార్థన చెప్తాం. ఎందుకు? మనం అందరం ఏం పండితులం కాదు, వేద పాఠశాలకు వెళ్ళి మనం వాళ్ళ వేదాలు నేర్చుకుని రాలేదు. ఇవన్నీ సంస్కృత పదాలు మనం చదువుతూ మాట్లాడుతున్నట్టుగా చదివేస్తూ ఉంటాం. అలా చదివేయడంలో మనకి లేకపోతే ఇంకేదైనా పని ఉండడం వల్ల తొందరగా చదివేస్తాం. పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా తొందరగా చదవచ్చు. అలాంటప్పుడు ఏదైనా తప్పులు దొరలచ్చు. అలా చేసినా కూడా వారికి అమ్మవారు మనకి అమ్మ కదా, మన స్థితిగతులు ఆమెకు తెలుసు కదా. కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది.